కలియుగంలో అల్పాయువు కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడు అర్ధకామములో ఉండే ప్రజలు ఉంటారు. వీరికి సులభంగా అర్థమవడానికి వేదవ్యాసుడు వేదాలని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా విభజించారు. బ్రహ్మసూత్రాలు 18 పురాణాలని, మహాభారతంని రచించారు. ఈ 18 పురాణాలు మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. ఈ 4 వేదాలలో ఋగ్వేదంని పైరుడు అనే శిష్యుడికి నేర్పారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదంని జయమిని తెలుసుకున్నారు. అథర్వణ వేదంని సుమంతు అనే ఋషి తెలుసుకున్నారు. ఈ 18 పురాణాలను రోమహర్షణుడికి నేర్పారు. ఈయన తన కొడుకు అయిన సూతుడికి చెప్పారు. ఈ సూతుడు పురాణ ప్రవచనం చేస్తారు. ఈ 18 పురాణాలలో ఒక్క భాగవతం మాత్రం శుకబ్రహ్మకి చెప్పారు. ఈయన వేదవ్యాసుడి కుమారుడు. పుట్టుకతో వైరాగ్యం పొందారు. వైరాగ్యం అంటే పరబ్రహ్మం తెలుసుకోవడం, అంతటా ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవడం. ఈయన వైరాగ్యం గురించి ఒక ఉదాహరణ చెబుతారు. ఒకానొక కాలంలో శుకబ్రహ్మ యవ్వనంలో ఉన్నప్పుడు తండ్రి అయిన వేదవ్యాసుడు వివాహం చేసుకోమన్నారు. శుకబ్రహ్మ తనకు వివాహం వద్దు అని బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేయాలి అని అరణ్యంలోకి వెళుతున్నారు. కొడుకు మీద ప్రేమతో శుకబ్రహ్మని పిలుస్తూ వేదవ్యాసుడు వెంట వెళుతున్నారు. ఒకచోట సరోవరం పక్క వెళుతుంటే అక్కడ స్నానం చేస్తున్న అప్సరసులు శుకబ్రహ్మని చూసి ఒంటిపై బట్ట లేకున్నా లేచి వచ్చి నమస్కరించారు. వెనకాల వేదవ్యాసుడిని చూసి వెంటనే బట్టలు పైన కప్పుకొని నమస్కరించారు. వేదవ్యాసుడు ఆశ్చర్యపోయి అడిగాడు, నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు. నేను వయసైపోయిన వాడిని. నా కొడుకుని చూసి బట్ట కప్పుకోలేదు మీరు, కానీ నన్ను చూసి కప్పుకున్నారు. ఎందుకు అలా? అప్సరసలు అన్నారు, మీ కుమారుడికి స్త్రీ పురుష భేదం తెలీదు. అంతటా బ్రహ్మం కనబడుతుంది. మీకు ఆ భేదం తెలుసు. అందుకని మేము బట్ట కప్పుకొని నమస్కరించాం. వేదవ్యాసుడు 17వ పురాణం రచించాక ఒకరోజు సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నారు. తన మనసుకి సంతృప్తి లేదు. ఏదో వెలతిగా ఉంది. అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చి వేదవ్యాసుడితో అన్నారు, నువ్వు ఎన్నో రచించావు, అయినా నిరాశగా ఎందుకు ఉన్నావో తెలుసా? మహాభారతంలో నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ గురించి లోతుగా చెప్పలేదు అని నీ మనసు సంతృప్తిగా లేదు. కలియుగంలో ప్రజలు ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేరు. వారికి భగవంతుడు భక్తి గురించి తెలియాలి. నేను నారదులుగా ఎలా పుట్టానో చెబుతా విను. నా తల్లి ఒక బ్రాహ్మణుల ఇంట్లో పని మనిషిగా పనులు చేసుకునేది. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. ప్రతిరోజు నేను నా తల్లి వెంట వెళ్ళేవాడిని. ఒకసారి ఆ ఇంటి యజమాని కొంతమంది సన్యాసులకి కొద్ది రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. నన్ను పొద్దున్నే స్నానం చేసుకుని వారికి సేవలు చేయమని చెప్పాడు. అలా నేను ప్రతిరోజు వారికి పీటలు వేయడం, వారి బట్టలు ఉతకడం, అలా ఎన్నో పనులు చేసేవాడిని. చిన్నపిల్లవాడిని అయినా నన్ను చూసి నా పనులను మెచ్చి వారు తినగా మిగిలిన భోజనాన్ని నాకు పెట్టేవారు. వారు మామూలు సన్యాసులు కాదు, పరబ్రహ్మం పొందిన భాగవతులు. వారు వెళ్ళే సమయం వచ్చింది. నన్ను వారు పక్కన కూర్చోబెట్టుకుని నా భక్తికి సంతోషించి దయా కరుణతో నాకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రం ఉపదేశం చేసి ప్రణవం ఉపదేశం చేశారు. అలానే ఈ లోకంలో మాయా సత్యం ఎలా ఉంటుందో చెప్పారు. సత్సంగం చేయడం వలన నా మనసులో అది బాగా నాటుకుపోయింది. కొద్ది కాలానికి నా తల్లి పాము కాటుతో చనిపోయింది. నాకు ఉన్న ఒకే ఒక బంధం నా తల్లి. ఆమె వెళ్ళిపోయాక నేను స్వేచ్ఛాజీవిని అయ్యాను. ఎక్కడెక్కడికో వెళ్ళాను. ఒకసారి ఒక అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. అంతటా ఉన్నది నారాయణుడు అని తెలుసుకున్న నేను భయపడక అక్కడ ఉన్న కొలనులో నీరు తాగి స్నానం చేసి ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరి మహామంత్రం జపిస్తున్నాను. లీలామాత్రంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి మాయమయ్యారు. శ్రీ మహావిష్ణువు కోసం మళ్ళీ తపస్సు చేశాను. అప్పుడు ఒక వాణి వినబడింది. ఈ జన్మలో నువ్వు సత్పురుషుల సాంగత్యం చేసి వారి మాటలు విన్నందుకు నీకు నా లీలామాత్ర దర్శనం కలిగింది. నీకు కనబడిన నా దర్శనాన్ని స్మరిస్తూ నా గురించే ధ్యానిస్తూ గానం చేస్తూ ఈ శరీరం వదిలేసిన తర్వాత కొంతకాలానికి నువ్వు బ్రహ్మ యొక్క కుమారుడిగా జన్మిస్తావు. అప్పుడు నీకు నీ జన్మల యొక్క విషయాలు గుర్తుంటాయి.
ఇది నీకు నేను ఇచ్చే వరం. అలా నేను ఆ జన్మలో నారాయణుడి నామం పలుకుతూ గానం చేస్తూ కొద్ది కాలానికి నా శరీరం వదిలేశాక బ్రహ్మలోకి చేరాను. మరలా సృష్టి జరిగేటప్పుడు శ్రీ మహావిష్ణువు నాభిలోంచి కమలం వచ్చి అందులోంచి బ్రహ్మగారు పుట్టి ప్రజాపతులను సృష్టించాక నా పుట్టుక జరిగింది. నాకు మహతి అనే వీణని శ్రీ మహావిష్ణువు బహుకరించారు. అప్పటి నుంచి నేను నారాయణ నామం గానం చెప్పుకుంటూ స్వేచ్ఛగా లోకమంతా తిరుగుతున్నాను. ఇవాళ నేను ఇంతటి వాడిని అవడానికి కారణం ఆ సన్యాసులు నాకు ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని భక్తిగా నేను భగవంతుడి యందు ఉంచాను. అందుకని నువ్వు భాగవతం రచించు, ఎంతోమంది జ్ఞానం పొంది భక్తితో తరిస్తారు అని వెళ్ళిపోయారు. వ్యాసుడు చాలా సంతోషించి 18వ పురాణంగా భాగవతం రచించారు. ఈ భాగవతాన్ని శుకబ్రహ్మకి ప్రబోధించారు. శుకబ్రహ్మ 7 రోజులలో పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో శౌనకాది ఋషులు సత్రయాగం చేస్తున్నారు. ఈ యాగం కొన్ని సంవత్సరాలు చేస్తారు. అక్కడికి సూత మహర్షి వచ్చారు. అక్కడ ఉన్న శౌనకాది మహర్షులు, రోమహర్షుని కుమారుడవి, మీకు పురాణాలలో ఉన్న విషయాలు అన్నీ తెలుసు. శుకబ్రహ్మ చేత ప్రబోధించబడ్డ భాగవతం తెలుసు. అందులో హరినామము, హరిభక్తి విశేషంగా చెప్పబడినవి. ఏ భగవంతుడి గుణముల గురించి తెలుసుకుంటే మోక్షం పొందుతామో, ఏ భగవంతుడి భక్తికి సంబంధించిన కథలు వినాలో అలాంటి విషయాలు ఎన్నో ఉన్న భాగవతం మాకు చెప్పవలసిందిగా కోరుతున్నాము. మాకు ఆ అదృష్టాన్ని ఇవ్వండి. సూతుడు చెబుతున్నాడు, ప్రతివారిలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటుంది. ఈ 3 గుణములలో తిరుగుతుంది మనసు. సత్వగుణం దారి చూపిస్తుంది, రజోగుణం సంసారంలో బంధిస్తుంది, తమోగుణం నాశనం చేస్తుంది. సత్వగుణం భగవంతుడి వైపు దారి చూపిస్తుంది, కానీ నిలకడ ఉండదు. ఈ సత్వగుణం ఎప్పుడు మనలో ఉండి మనం దాన్ని అభ్యాసన చేస్తే అది నిలబడి భగవంతుడిపై భక్తి వచ్చి భక్తితో ఉంటాము. ఆ భక్తిని మెచ్చి భగవంతుడు ఒకనాడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం వలన మోక్షం వస్తుంది. ఈ భక్తి కలగడానికి భాగవతం వినాలి. భగవంతుడు భగవన్ అంటే అర్థం ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు. ఈ 6 కళ్యాణ గుణములు కలిగి ఉండి నా అనే అక్షరము వల్ల చెడ్డ గుణములు లేక ఎవరు దయాస్వభావంతో ఉంటారో వారే భగవాన్, భగవంతుడు. ఇంకొక అర్థం పుట్టుక చేత జీవాత్మ, పరమాత్మ లోపల ఉంటుంది. ఈ 2 ఒక్కటే అని తెలుసుకుని ఈ ఆత్మదర్శనం ఎవరి వల్ల జరుగుతుందో ఆయనే భగవాన్, భగవంతుడు. ఈ లోకమంతా భగవంతుడితో నిండి ఉంది. అంతటా విష్ణువు ఉన్నాడు. విరాట్ రూపంలో 16 కళలతో ఉన్నాడు. మనం చూడగలిగితే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, పంచభూతాలు, అలా అంతటా భగవంతుడి నిండి ఉన్నాడు. అలా నిండిపోయిన పరమాత్మని వెతకగల కన్ను కావాలి. అది మన కంటితో చూడలేం, జ్ఞానంతో తెలుసుకుంటాం, అనుభవించగలుగుతాం. కానీ అలాంటి భగవంతుడు ధర్మస్థాపన అవసరమైనప్పుడల్లా మన కంటితో చూడగలిగిన ఎన్నో అవతారాలలో వచ్చి లోకాన్ని రక్షించాడు. అందులో ప్రధానంగా 22 అవతారాలు. లోకుల యొక్క అన్ని విషయాలు యోగనిద్రలో తెలుసుకుంటున్న శ్రీ మహావిష్ణువు ప్రధానమైన దైవతత్వం. మొదటిగా ఈ నారాయణుడి నాభికమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. తర్వాత యజ్ఞవరాహ అవతారం, నారద మహర్షి, నరనారాయణ అవతారాలు, కపిల మహర్షి, దత్తాత్రేయ, యజ్ఞుడు, వృషభుడు, పృథి చక్రవర్తి, మత్స్యావతారం, కూర్మావతారం, మోహిని అవతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, వ్యాసావతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం. అన్ని అవతారాలలో శ్రీకృష్ణావతారం చాలా గొప్పది, పరిపూర్ణ అవతారం. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అయిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తే గురువుగా అజ్ఞానం పోగొడతాడు, భగవంతుడిగా మనల్ని రక్షిస్తాడు, తల్లిదండ్రి అయి మనల్ని కాపాడి ఆదుకుంటాడు. కృష్ణావతారానికి సంబంధించి ఒక విశేషం మీకు చెబుతా వినండి అన్నారు సూతుడు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న శిబిరాలలో పాండవుల కుటుంబం అంతా పడుకొని ఉన్నారు. భీముడి చేత తొడలు చీల్చబడి మరణం కోసం ఎదురు చూస్తూ దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒక చోట ఉన్నాడు. మిగిలిన కౌరవులు అందరూ మరణించారు. ఈ సమయంలో ఈ పరిస్థితులను చూసి అశ్వత్థామ బాధ ఆవేశంతో ఉన్నాడు. ఆ శిబిరంలో నిద్రిస్తున్న
ఐదుగురు ఉపపాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుల వలన ద్రౌపదికి జన్మించిన కుమారులని అశ్వత్థామ గొంతు కోసి చంపేశాడు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి, ఇక పాండవులకి వారసులు లేరు, ఇది నేను నీకు ఇస్తున్న కానుక అన్నాడు అశ్వత్థామ. ఉదయం చనిపోయిన తన కొడుకులను చూసి ద్రౌపదీదేవి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అది చూసిన అర్జునుడు అన్నాడు, ఎవరైతే ఈ ఘోరం చేశాడో వాడి తల నరికి నీ కాలి దగ్గర పడేస్తా, ఆ తలని తన్ని నీ పగ తీర్చుకో అని శ్రీకృష్ణుడిని సారథిగా పెట్టుకుని అర్జునుడు అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తున్నాడు అని భయంతో తన రథంపై వేగంగా వెళుతున్నాడు. అశ్వత్థామ గుర్రాలు అలసిపోయాయి. రథం ఆగిపోయింది. అందులోంచి కిందికి దిగాడు. అర్జునుడు వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు అని భయంతో లోకమేమైనా సరే నేను బ్రతకాలి అని ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్రంని ప్రయోగించాడు. గొప్ప తేజస్సుతో బ్రహ్మాస్త్రం అర్జునుడిపైకి వస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు, భగవాన్, ఎవరి సారథ్యంలో నేను కురుక్షేత్రం గెలిచానో, ఎవరి అనుగ్రహం వలన మాయ తొలగిపోతుందో అలాంటి నీ వల్ల నేను ఇన్ని సాధించగలిగాను. లోకాలన్నీ కమ్మేసే ఈ తేజస్సు ఏమిటో చెప్పు. శ్రీకృష్ణుడు అన్నారు, ఉపసంహారం తెలియకపోయినా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అశ్వత్థామ. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించు. అర్జునుడు వెంటనే బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. 2 బ్రహ్మాస్త్రాల వల్ల లోకమంతా తల్లడిల్లిపోతుంది. శ్రీకృష్ణుడు అన్నారు, ఇప్పుడు ఆ 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించు. 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించి భయపడుతున్న అశ్వత్థామని ఒక తాడుతో కట్టేశాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నారు, నిద్రిస్తున్న ఉపపాండవులని చంపేశాడు. బ్రాహ్మణుడు, గురుపుత్రుడు అని చూడకు, వీడిని చంపేసేయి. అర్జునుడు అశ్వత్థామని చంపకుండా పశువుని ఈడ్చుకుని వెళ్ళినట్లు ఈడ్చుకుని ద్రౌపది దగ్గర పడేసి అన్నాడు, ద్రౌపది, నీ కాళ్ళ దగ్గర పడేసా, ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేరుస్తా. ద్రౌపది అశ్వత్థామని చూసి నమస్కరించి అంది, అశ్వత్థామ, నా భర్తలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవుల గురువు నీ తండ్రి ద్రోణాచార్యులు. ఎన్నో అస్త్రాలు ఉపయోగించడం, ఉపసంహరించడం నీ తండ్రి నా భర్తలకి నేర్పాడు. తండ్రి తన కొడుకు రూపంలో భూమిపై తిరుగుతుంటాడు. నువ్వు మా గురుపుత్రుడవు. నిన్ను చూస్తే మా గురువుని చూసినట్టు ఉంది. అందుకే నీకు నమస్కరించి నిన్ను ఒక్క మాట అడుగుతున్నా. నా కొడుకులు నీకు ఏ ద్రోహము చేయలేదు. అలాంటి వారు గాఢ నిద్రలో ఉండగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ధర్మం తప్పి నా కొడుకులను ఎలా చంపగలిగావు? నీకు చేతులెలా వచ్చాయి? ద్రౌపది అర్జునుడితో అంది, నువ్వు అశ్వత్థామని వెంటాడి కట్టేసి ఈడ్చుకొని ఇక్కడికి తెచ్చిన విషయం అశ్వత్థామ తల్లి అయిన కృపికి తెలిసి ఉంటుంది. చనిపోయాడు అని తెలిసి ఏడవడం ఒక బాధ, కానీ చనిపోబోతున్నాడు అని తెలిసి కాపాడుకోలేకపోయి ఏడవడం మరొక బాధ. నీ గురుభార్య అలా ఏడవడం సరైంది కాదు. పుత్రశోకం నేను అనుభవిస్తున్నా, వేరొకరికి నేను ఆ బాధ ఇవ్వలేను. అతన్ని విడిచేయండి. ఇది విన్న భీముడు కోపంతో అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు ద్రౌపది? నిద్రపోతున్న చిన్న పిల్లల్ని చంపేశాడు ఈ దుర్మార్గుడు. అలాంటి వాణ్ణి వదిలేయడమా? మీరు చంపలేకపోతే నేను నా పిడికిలితో చంపేస్తా వీణ్ణి. శ్రీకృష్ణుడు అన్నారు, అర్జున, నువ్వు ఎవరు ఉపపాండవులను చంపాడో వాడి తల తీసేస్తా అని ప్రతిజ్ఞ చేశావు. నేనంటున్నాను, వీడిని క్షమించరాదు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించాడు. వీడిని చంపేయొచ్చు, కానీ అతను బ్రాహ్మణుడు, గురుపుత్రుడు కాబట్టి చంపొద్దు. ఈ 2 నేనే చెబుతున్నా. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో నువ్వు నిర్ణయించి చెయ్యు. అర్జునుడు అశ్వత్థామని చంపకుండా చనిపోయేలా చేయాలి అని ఒక కత్తి తీసి అశ్వత్థామకి పుట్టుకతో తన నుదిటిపై ఒక మణి ఉంటుంది. ఆ మణి అతన్ని రక్షిస్తుంది. ఆ మణిని పీకేసి తల వెంట్రుకలు తీసేసి శిబిరం బయట పడేశాడు. అశ్వత్థామ దీనుడై కాంతిపోయి తల వంచుకొని సిగ్గుతో వెళ్ళిపోయాడు. అర్జునుడి నిర్ణయానికి శ్రీకృష్ణుడు సంతోషించారు. సూతుడు శౌనకాది మహర్షులతో అంటున్నారు, ఇది కృష్ణలీల అంటే. శ్రీకృష్ణుడి దగ్గర ఉండడం వలన అర్జునుడికి ధర్మం గురించి తెలిసింది. కేవలం తెలవడం కాదు, దాన్ని ఆచరించాడు. నువ్వు నీ ధర్మాన్ని కాపాడుకుంటే భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. పాండవుల వంశం అంతమైంది అనుకున్నాడు అశ్వత్థామ. కానీ ద్రౌపది, అర్జునుడి ధర్మానికి శ్రీకృష్ణుడు పాండవుల వంశం నిలబెట్టాడు. అది ఎలా జరిగిందంటే, ఉపపాండవుల దహన సంస్కారాలు జరిపించి ఏడుస్తూ వెనక్కి తిరిగి వచ్చారు. శ్రీకృష్ణుడు కాలంతో వచ్చే మార్పుల గురించి చెప్పి కుంతీదేవి, ద్రౌపదీదేవికి కొంత ఊరట కలిగించి,
నేను బయలుదేరుతా అని బయలుదేరుతున్న సమయంలో అర్జునుడు సుభద్రల కొడుకు అభిమన్యుడి భార్య ఉత్తర పెద్దగా ఏడుస్తూ శ్రీకృష్ణుడి పాదాలపై పడి అంది, నీ చెల్లెలు సుభద్ర కోడలిని. నా కడుపులో ఉన్న నీ మేనల్లుడి బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు. ఏదో ఒక దివ్యమైన తేజస్సు బాణంగా వచ్చి నా కడుపులోకి ప్రవేశిస్తుంది. అది కనబడడం లేదు, కానీ నాకు తెలుస్తుంది. లోపల ఉన్న పిండంని ఏదో చేస్తుంది. కడుపులో మండిపోతుంది. కృష్ణ, నా పిండాన్ని రక్షించు. అశ్వత్థామ ఉత్తర కడుపులో ఉన్న పిండాన్ని చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు తన మాయ ద్వారా చిన్న బొటనువేలు అంతాయి ఉత్తర గర్భంలోకి వెళ్ళాడు. ఇది ఎవరికీ కనబడలేదు. బయట శ్రీకృష్ణుడు అలానే ఉన్నాడు. గర్భంలో ఉన్న బ్రహ్మాస్త్రాన్ని తనలోకి తీసుకున్నాడు. పిండం అలా చూస్తుంది. శ్రీకృష్ణుడు మాయమయ్యాడు. సూతుడు మహర్షులతో అంటున్నాడు, ఆశ్చర్యంగా ఉందా? అలా ఎలా తీసుకున్నాడు బ్రహ్మాస్త్రంని అనుకుంటున్నారా? నేను మొదటిగా చెప్పాను కదా, నారాయణుడి నాభిలోంచి వచ్చిన కమలంలో బ్రహ్మ పుట్టి సృష్టి చేశాడు అని. ఎందులోంచి లోకం సృష్టి అయిందో అందులోంచి వచ్చిన ఒక అస్త్రాన్ని తనలోకి తీసుకోవడంలో ఏమీ ఆశ్చర్యం. అశ్వత్థామని బంధించినప్పుడు శ్రీకృష్ణుడు చంపేయ్ అన్నాడు. ఒకవేళ వెంటనే అర్జునుడు చంపి ఉంటే 18 అధ్యాయముల గీత చెప్పినా కూడా ధర్మం గురించి అర్థం కాలేదు అర్జునుడికి అని ఉత్తర గర్భంలో ఉన్న పిండంని రక్షించే అవసరం లేదు అనుకునేవారు శ్రీకృష్ణుడు. ఎవరూ రక్షించలేని పిండాన్ని రక్షించి నిరూపించారు పరమాత్మ. తనని నమ్మి భక్తితో ఆరాధిస్తే రక్షణ దొరుకుతుంది అని. ఉత్తర వెంటనే సంతోషించి నా గర్భం చల్లబడింది, నా పిండం రక్షింపబడింది అని ఆనందిస్తుంది. కుంతీదేవి అంది, ఆదినారాయణ, నీవు అంతటా ఉంటావు. అంతటా ఉండే నీవు మా కంటికి కనబడవు. నామరూపంగా ఉన్న ఈ జగత్తును ఇంద్రియాలు, మనసు వలన తెలుసుకునబడుతుంది. మరి ఈ ఇంద్రియాలకి అవి చేసే పనులు వాటికి ఎలా తెలుస్తుంది? నీ శక్తి వల్ల తెలుస్తుంది. నీ శక్తి వల్ల ఈ జగత్తుని చూస్తున్నాం. మరి ఆ శక్తి అయిన నిన్ను చూడగలమా? అది సాధ్యమా? కాలస్వరూపంగా నువ్వు సూర్యనారాయణుడివి. నిన్ను ఎవరు దర్శనం చేస్తారు? యోగులు, నిర్మల మనసు గలవారు. నీ గురించి ధ్యానము చేసి నీ అనుగ్రహం పొందిన వారు దర్శనం చేస్తారు. సంసారంలో ఉన్నవారికి నీ దర్శనం అవుతుందా? పైగా నేను స్త్రీని. సహజంగా కర్మలు తక్కువ. విశేషంగా పూజలు, నోములు, అభిషేకాలు చేసేదాన్ని కాదు. పెద్దగా జ్ఞానం ఉన్నదాన్ని కాదు. అటువంటి నాకు శ్రీమన్నారాయణుడు అయిన నువ్వు రూపంతో వచ్చి నా ఎదుట ఉండి నాకు సహాయం చేసి నమస్కరింపబడుతున్నావా? నువ్వు మాపై ఎంత దయ చూపిస్తున్నావయ్యా! ఏమి నా అదృష్టం! కృష్ణ, నిన్ను ఏమని స్తోత్రం చేయను? నీకు నా నమస్కారాలు. స్వామి, నువ్వు మాకు ఎంతటి ఉపకారం చేశావయ్యా! ఒకనాడు పాండవులందరినీ నాతో సహా చంపాలని దుర్యోధనుడు లక్క ఇంట్లో పెడితే ఆ ఇల్లు అగ్నికి ఆహుతి అవుతుంటే మమ్మల్ని రక్షించావు. భీముడికి విషమిచ్చి నీళ్లలో తోసేస్తే భీముడిని రక్షించావు. ఒకనాడు జూదంలో ఓడిపోయాడు అనే మాట అడ్డుపెట్టి ధర్మమని పతివ్రత అయిన ద్రౌపదిని తన 5 భర్తలు చూస్తూ ఉండగా నిండు సభలో దుశ్శాసనుడు ఈడ్చుకుని వచ్చి బట్టలు లాగేస్తుంటే కృష్ణ అని పిలిచిన వెంటనే రక్షించావు. నువ్వు లేకుంటే మా పాండవ వంశంకి మర్యాద ఎక్కడిది, గౌరవం ఎక్కడిది? ఈనాడు ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రం వేస్తే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. నువ్వు మా యందు దయతో పిండాన్ని రక్షించావు. ఒకటా రెండా ఎన్ని ఉపకారాలు చేశావు. నాకు అన్నిటికన్నా ఇష్టం ఏదో తెలుసా కృష్ణ? ఇంత గొప్పవాడివి, ఇన్ని లీలలు చేసేవాడివి అని నిన్ను అలా చూడడం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా? ఏమీ తెలియని అమాయకురాలు అయిన నీ తల్లి యశోద నేను నిన్ను కట్టేస్తా అంటే భయపడిపోయిన వాడిలా పరిగెట్టి నీ తల్లి అలిసిపోయింది అని జాలిపడి తన దగ్గరికి వెళ్తే ఎవరికీ దొరకని పరమాత్మవి నువ్వు అని తెలియక నీ తల్లి నిన్ను పట్టుకుని నిన్ను కొట్టేస్తా అంటే భయంతో నీ కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ అమ్మా నన్ను కొట్టకు అంటూ నువ్వు భయపడిన లీల నా మనసులో ఉండిపోయింది. ఎంత లీల చేశావయ్యా ఆ రోజు! కృష్ణ, నాది ఒక కోరిక. యాదవులు ఇంత గొప్పవాళ్ళు, వారి కీర్తిని పెంచడానికి పుట్టిన పరమాత్మవి. నాకు యాదవులు అంటే అంత ఇష్టం ఉంది. దాని అర్థం వేరొకరిపై అంత ఇష్టం లేదు అని. నాకు ఒక చోటే కృష్ణుడు కనబడుతున్నాడు. అందుకని నాకు యాదవులపై, పాండవులపై మోహం తీసేసేయి. విడదీసి చూపించరాని రీతిలో ఒక నదీ ప్రవాహంలో నీలో నన్ను కలిపేసేయి. అలా కలిసిపోవడానికి కావలసిన భక్తి నాకు కటాక్షించు. నీ పాదాలు తప్ప వేరొకటి నా మనసులో రాకుండా నన్ను అనుగ్రహించు.
కృష్ణ, నీకు నా నమస్కారాలు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళారు. 10 నెలల తర్వాత ఉత్తరకి కొడుకు జన్మించాడు. బిడ్డకి విష్ణురాతుడని పేరు పెట్టారు పెదనాన్న అయిన ధర్మరాజు. విష్ణురాతుడు అంటే అమ్మ కడుపులో మరణించవలసిన బిడ్డని విష్ణు అనుగ్రహం వలన బ్రతికాడు కాబట్టి విష్ణురాతుడు. తర్వాత కాలంలో పరీక్షిత్ అని పేరు వచ్చింది. చిన్నతనంలో తన పెదనాన్న అయిన మహారాజు ధర్మరాజు సభలో తనతో పాటు కూర్చోబెట్టుకున్నప్పుడల్లా వచ్చిన వాళ్ళని పరీక్షగా చూసేవాడు. దీనికి కారణం పిండంగా ఉన్నప్పుడు తన తల్లి కడుపులో చూసిన భగవంతుడు ఈ విశ్వమంతా ఆయనే ఉన్నారు అంటారు. అలాంటి భగవంతుడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని అందరినీ పరీక్షగా చూసేవాడు. పుట్టిన తర్వాత విష్ణురాతుడి జాతకం ఎలా ఉంటుంది అని చూపించారు. జ్యోతిష్యులు అన్నారు, శ్రీరామచంద్రమూర్తి వంశంలో ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎలా దానాలు చేశాడో అలా దానాలు చేస్తాడు. శ్రీరామచంద్రమూర్తి బ్రాహ్మణులని గురువులని ఎలా గౌరవించి సేవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అభిమన్యుడు ఎలా బాణాలు వేశాడో అలా వేస్తాడు. ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న ఈ బాలుడు సామాన్యుడు కాదు. చివరికి ఈ పిల్లవాడు శరీరం వదిలేసే సమయం వచ్చినప్పుడు ఒక బ్రహ్మజ్ఞాని ఈ బాలుడి బాధ చూసి 7 పగళ్ళు రాత్రుళ్ళు భాగవతాన్ని చెప్తే తన శరీరంపై మోహం విడిచిపెట్టి శ్రీకృష్ణుడి పాదాలపై మనసు పెట్టి శరీరం వదిలి మోక్షం పొందుతాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు. ధర్మరాజు అనుకున్నారు, కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఈ పాపం నన్ను వదిలేయాలి. 3 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. శ్రీకృష్ణుడిని పిలిచి సత్కరించారు. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి ద్వారకకి వెళ్ళారు. హస్తినాపురంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు విదురుడు వచ్చాడు. ధర్మరాజు మర్యాదలు చేసి అన్నారు, చాలా కాలం తర్వాత వచ్చారు, చాలా సంతోషం. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా తండ్రి మరణిస్తే ఒక పక్షి తన పిల్లలని ఎలా కాపాడుకుంటుందో అలా మమ్మల్ని కాపాడారు. అన్ని సమయాలలో ధర్మం చెప్పారు, మా మంచి కోరుకున్నారు, మా రక్షణ కోరారు. అలాంటి మీరు తీర్థయాత్ర చేసి వచ్చారు, వాటి విశేషాలు చెప్పండి అని విదురుడు నుంచి తెలుసుకున్నారు. తర్వాత ధృతరాష్ట్రుడు ఒక్కడే కూర్చుని ఉన్నాడు. విదురుడు వెళ్ళి అన్నాడు, ఓ అంధుడా, నీకు ఇంత వయస్సు వచ్చింది. నీ కళ్ళ ముందు నీ బిడ్డలందరూ చనిపోయారు. ఎవరు నాశనం అవ్వాలని కోరుకున్నావో వారు అన్నం పెడుతున్నారు, తింటున్నావు. ఇంకా బ్రతుకుదామని అలా తినేసి కూడా బ్రతుకుతున్నావా? ఒళ్ళు ముడతలు పడిపోయాయి. ఇప్పుడైనా బుద్ధి మార్చుకో. నా మాట విని వెంటనే ఎవరికి చెప్పకుండా ఉత్తర దిక్కుకు వెళ్ళు. ఇన్నాళ్ళు దుష్టబుద్ధితో బ్రతికావు. శరీరం పోవలసిన సమయంలో పోతుంది. ఇప్పుడైనా భగవంతుడి యందు మనసు పెట్టి యోగ మార్గంలో భగవంతుడిని చేరుకో. లేకపోతే నువ్వు చేసిన పాపాలకి ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుందో. ధృతరాష్ట్రుడు వెంటనే లేచి, ఎంత మంచి మాట చెప్పావు. నేను ఎవరి కోసం ఇక్కడ ఉండాలి, వెళ్ళిపోతున్నా అని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకుని గాంధారి కూడా భర్తతో వెళ్ళిపోయింది. ప్రతిరోజులా కాళ్ళు మొక్కుదామని మరుసటి రోజు తన పెదనాన్న అయిన ధృతరాష్ట్రుడు పెద్దమ్మ గాంధారి దగ్గరికి వెళితే వారు కనబడలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. నా వల్ల ఏ తప్పు జరిగిందో అని ఏడుస్తూ బాధపడుతున్నాడు ధర్మరాజు. విదురుడు అన్నాడు, ఉత్తర దిక్కుకి వెళ్ళమన్నాను, ఎక్కడికి వెళ్ళాడో అని బాధపడుతున్నాడు. అప్పుడు నారదముని వచ్చి ధర్మరాజుతో అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు? ధర్మరాజు అన్నారు, మా పెదనాన్న ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. ఆయనకి కళ్ళు లేవు. ఏం తింటారో, ఎవరు పెడతారు, ఎలా ఉంటాడు? నారదముని అన్నారు, అలాంటి పిచ్చి ఆలోచన చెయ్యొద్దు. భగవంతుడికి తెలుసు తనని నమ్మిన వారిని ఎలా పోషించాలో. మధ్యలో నీ ఏడుపు ఏంటి? నీ పెదనాన్న ఏమవుతాడో చెబుతా విను. విదురుడి మాటలకి వైరాగ్యం పొందాడు. నడిచి నడిచి ఋషులు ఉన్న ఆశ్రమానికి చేరుకుంటాడు. ప్రాణాయామం ద్వారా మనసు నియంత్రించి భగవంతుడిపై మనసు పెట్టి శరీరాన్ని క్షీణింపజేసి యోగాగ్నిలో శరీరాన్ని వదిలి బ్రహ్మంని చేరుతాడు. గాంధారి కూడా తన భర్త బాటలో వెళుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఇది విన్న ధర్మరాజు సంతోషించారు. నారదులు వెళ్ళిపోయారు. ధర్మరాజు విదురుడితో అంటున్నారు, 7 నెలలు అయింది అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి చూసి వస్తా అని వెళ్ళి. ఇంకా రాలేదు. ద్వారకలో ఏం జరిగిందో, ఇంకా ఎందుకు రాలేదు? నాకు ఏవో చెడు శకునాలు కనిపిస్తున్నాయి అంటుంటే ఇంతలో అర్జునుడు తలదించుకొని బాధతో వస్తున్నాడు. ధర్మరాజు అన్నారు, అర్జున, ద్వారకలో అందరు కుశలమా? వాసుదేవుడు కుశలమా? ఎందుకు నీ ముఖం దుఃఖంతో ఉంది? ఏం జరిగింది? అర్జునుడు అన్నారు, అన్నయ్య, మన దైవం, మన బంధువు, మన సమస్తమైన కృష్ణుడు శరీరాన్ని విడిచేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా?
గోపాల బాలురులు ఒకరినొకరు కొట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. నేను కృష్ణుడి భార్యలను రక్షించడానికి గోపాల బాలురులతో యుద్ధం చేయవలసి వచ్చింది. పశువులని కాయడం తప్ప ఏమీ తెలియని వారు చాలా తేలికగా గాంధీవమున్న నన్ను ఓడించారు. కృష్ణపత్నులని అపహరించారు. అన్నయ్య, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ గాంధీవమే కదా అప్పుడు నేను పట్టుకుంది, ఈ రథమే కదా నేను వాడింది, ఈ చేతులతోనే కదా నేను బాణాలు వేసింది. ఆనాడు అతిరథ మహారథులని ఎంతమందిని ఓడించాను. ఈనాడు కృష్ణుడు నా దగ్గర లేడు. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవాలు కూడా వెళ్ళిపోయాయి. ధర్మరాజు అన్నాడు, ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో అప్పుడు ఇంకో యుగం వస్తుంది అని అర్థం అని పరీక్షిత్తుని పిలిచి పట్టాభిషేకం చేశారు. తర్వాత ధర్మరాజు తన పట్టుబట్టలు ఆభరణాలు అన్నీ వదిలేసి తన ఇంద్రియాలని మనసులో పెట్టి మనసుని ప్రాణవాయువులో పెట్టి ప్రాణవాయువుని ఆపానవాయువు అనే మృత్యువాయువులో పెట్టి దీన్ని శరీరంలో పెట్టాడు. ఇక శరీరం వదిలేసే స్థితికి తీసుకొచ్చి మౌనంగా ఉత్తర దిక్కు వెళుతున్నాడు. ధర్మరాజుని చూసి భీముడు, ఈయన వెనకాల అర్జునుడు, ఈయన వెనకాల నకుల సహదేవులు, ద్రౌపది కూడా వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజు తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. తన మేనమామ ఉత్తరుడి కుమార్తె ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులని కన్నాడు. అందులో జయమేజయుడు ఒకరు. ఎన్నో దేశాలపై విజయం సాధించాడు. లోకమంతా ప్రశాంతంగా ఉన్నది. పరీక్షిత్ మహారాజు విజయాత్ర చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాడు. బిడ్డలని పోగొట్టుకున్న ఆవు ఎలా ఏడుస్తుందో అలా ఒక ఆవు ఏడుస్తుంది. దాని పక్కన ఒక ఎద్దు ఉంది. అది ఒక కాలితో ఉంది. ఆ ఎద్దు ఆవుని అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు? ఆవు అంది, నీ 4 పాదాలు సత్యము, శౌచము, తపస్సు, దయ వల్ల ధర్మం నడుస్తుంది. ఇప్పుడు ఒక్క కాలే మిగిలింది. దీనికి కారణం కలి ప్రవేశించాడు. దీనివల్ల దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి, నీకు, నాకు, సమస్త లోకానికి ప్రమాదం జరగబోతోంది. ఎందుకంటే రాబోయే కాలంలో యజ్ఞయాగాదులని విమర్శించేవారు ఎక్కువ అవుతారు. దీనివల్ల దేవతలకి హవిస్సులు ఇవ్వక మనుషులకి శుభం జరగదు. ఎవరు కష్టపడి వేదం నేర్చుకుంటారో వారిని ఆదరించాలని బుద్ధి ఉండదు. ఎవరు భగవంతుడిపై మనసు పెట్టి తపస్సు చేస్తుంటారో వారిని రాళ్లతో కొట్టే రోజు వస్తుంది. పితృదేవతలకి తద్దినం పెట్టడం కరువైపోతుంది. ఆవులని చంపేస్తారు. అందుకని ఏడుస్తున్నాను. ఇక్కడ ఎద్దు ధర్మంగా, ఆవు భూమిగా మనం తెలుసుకోవాలి. ఆ ఎద్దుకి ఉన్న ఒక్క కాలు సత్యము. సత్యము ఒక్కటే ఎందుకు ఉంది అంటే మనం జీవించడానికి మనల్ని నడిపే ఆ జీవుడు భగవంతుడు, ఆయన సత్యము. మిగిలిన 3 శౌచము, తపస్సు, దయ లేవు. శౌచము అంటే అంత మరియు బాహ్య శౌచము, నడవడిక, ఆచారాలు. చెడు సాంగత్యాల వలన ఇవి నశించిపోతాయి. తపస్సు సమ్మోహనం వల్ల నశిస్తుంది. దయ అహంకారం వల్ల నశిస్తుంది. కోపంతో చేతిలో కట్టెతో, చూడడానికి ఒంటి నిండా ఆభరణాలతో ఒక రాజులా ఉన్న ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చి తన కాలితో ఆవుని ఎద్దుని ఒక్క తన్ను దన్నాడు. అవి కింద పడిపోయాయి. తన చేతిలో ఉన్న కట్టెతో వాటిని కొడుతున్నాడు. ఈ 2 ఏడుస్తున్నాయి. ఇది చూసిన పరీక్షిత్ కిందకు దిగి ఆ కొట్టేవాడిని ఆపి, ఆ ఆవు ఎద్దు భూమి ధర్మం అని తెలుసుకుని ఎందుకు మీరు ఇలా అయ్యారు అని అడిగాడు. ఆ ఆవు అంది, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగలక్షణం అన్నారు, ఏవో కారణాలు చెబుతున్నారు. పరీక్షిత్ ఆ వ్యక్తిని నరకబోతే అతను పరీక్షిత్ పాదాలపై పడి, అయ్యా, నేనే ఆ 3 పాదాలు నరికేశాను. కలియుగం మొదలైంది. నాకు దారి ఇచ్చారు కాబట్టి వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాణం పట్టుకుని ఉంటున్నావు. ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా. కలియుగంలో కలి ప్రవేశించాలి కదా. సరే, నువ్వు నాకు ఒక వరం ఇవ్వు. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ నేను ఉంటా. అది తప్పించి వేరే చోట ఉండను. పరీక్షిత్ అన్నాడు, నీకు నేను 4 స్థానాలు ఇస్తా. అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండకూడదు. జూదశాలలు, తాగడం, మత్తు పదార్థాలు ఉండే చోట, ధర్మంని ఆచరించక స్వేచ్ఛాజీవులుగా తిరిగే స్త్రీలు, జీవహింస చేసే ప్రదేశంలో. జూదశాలలో అసత్యం పెరుగుతుంది. తాగడం, మత్తు పదార్థాలు తీసుకున్న వెంటనే బుద్ధి నశించి యుక్తాయుక్త విచక్షణ పోయి మదం వస్తుంది. ధర్మం తప్పి స్వేచ్ఛగా ఉండే స్త్రీ వల్ల తన కుటుంబంతో పాటు వేరే కుటుంబాలు నాశనం అవుతాయి. జీవహింస అంటే అనవసరం మాటలు, వ్యవహారం ద్వారా బాధించడం, సమస్త జీవుల కష్టం చూసి ఆనందించడం, అనవసరంగా ఆకులు పూలు తెంపడం, వాక్కు, మానసికంగా శారీరక హింస. ఇలా ఈ 4 చోట్ల ఇచ్చాడు. ఎందుకంటే
పరీక్షిత్ తన పరిపాలనలో ఎవరు వీటి జోలికి వెళ్ళరు అని నమ్మకం. కలి అన్నాడు, అయ్యా, ఈ 4 స్థానాలతో పాటు నాకు ఇంకొక స్థానం కావాలి. పరీక్షిత్ వెంటనే బంగారం తీసుకో అని వెళ్ళిపోయాడు. వంటి నిండా బంగారం ఉన్న పరీక్షిత్ కిరీటంలోకి వెళ్ళాడు కలి. అందులోంచి జీవహింస చేసేలా చేశాడు. అంతఃపురంకి వెళ్ళాక సరదాగా వేటకి వెళ్ళాలనిపించింది పరీక్షిత్కి. వేటకి వెళ్ళి ఎన్నో మృగాలని వేటాడాడు. కొద్దిసేపటికి ఆకలి దాహం వేసింది. అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. శమీక మహర్షి తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. అది చూసిన పరీక్షిత్ మంచినీళ్ళు అడిగాడు. మహర్షి స్పందించలేదు. పరీక్షిత్కి బుద్ధి క్షీణించి అన్నాడు, మహారాజుని వస్తే లేచి నిలబడలేదు, నాకు కూర్చోవడానికి ఆసనం వేయలేదు. ఎంత అహంకారం ఈ తపస్వికి! ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి పక్కన చచ్చిపోయిన పాము ఉంటే దాన్ని తన బాణంతో పైకి లేపి మహర్షి మెడలో వేశాడు. మహర్షి తీవ్రమైన తపస్సులో ఉండడం వలన ఏ స్పర్శ లేదు. పరీక్షిత్ తిరిగి అంతఃపురంకి వచ్చి తన కిరీటం తీసి పక్కన పెట్టాక అనుమానం వచ్చి అనుకున్నాడు, అసలు నేను సరదాకి వేటకి వెళ్ళడమేమిటి? దాహం వేసింది అని ఆశ్రమంకి వెళ్ళి చనిపోయిన పాముని మహర్షి మెడలో వేయడమేమిటి? అంతా అయిపోయింది. కలిపురుషుడు ప్రవేశించేశాడు. నేను చేయరాని పాపం చేసేశాను అని పశ్చాత్తాప పడుతున్నాడు. ఈలోపు శమీక మహర్షి కొడుకు శృంగి గొప్ప తపస్వి. ఈయన దగ్గరికి కొంతమంది పిల్లలు వెళ్ళి చెప్పారు, మీ నాన్నగారు తపస్సులో సమాధి స్థితిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ నాన్న స్పందించకపోతే అక్కడ చనిపోయి పడి ఉన్న పాముని బాణంతో తీసి మీ నాన్న మెడలో వేసి వెళ్ళిపోయాడు. శృంగి అన్నాడు, ఒక రాజు సుభిక్షంగా పరిపాలన చేయడానికి కారణం మా నాన్న లాంటి గొప్ప మహర్షులు తపస్సు చేయడం అని కోపంతో అక్కడ ఉన్న కౌశికీ నది నీళ్లు చేతిలో పట్టుకుని, చేతిలో బాణం ఉంది కదా అని చేయకూడని పని చేశాడు. తపస్సులో ఉన్న నా తండ్రి మెడలో మృతసర్పం వేశాడు. అటువంటి రాజు ఎవరైనా ఉండొచ్చు, భగవంతుడే అడ్డు వచ్చిన తక్షకుడు అనే పాము వలన 7వ రోజు చనిపోతాడు అని నీళ్లు విడిచేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. శమీక మహర్షి తపస్సు నుంచి బాహ్యంలోకి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. తండ్రి, మీ మెడలో మృతసర్పం ఉంది. మహర్షి దాన్ని తీసేసి ఎవరు వేశారు అని అడిగాడు. నాకు తెలీదు తండ్రి, ఒక రాజు వేశాడంట. అతన్ని శపించాను 7వ రోజు చనిపోవాలని. మహర్షి అన్నారు, ఎంత పని చేశావు? రాజు అంటే విష్ణు అంశ. రాజు చనిపోతే మళ్ళీ అలాంటి రాజు ఎలా వస్తాడు? మంచి రాజు లేకపోతే బలహీనుడిని బలవంతుడైన వాడు అణచివేస్తాడు. బలహీనుడి దగ్గర నుంచి అతని పశువులని, ధనాన్ని, ఆఖరికి యుక్తాయుక్త విచక్షణ లేకుండా వాడి భార్యని కూడా తీసుకెళతాడు. నిష్కారణంగా ప్రజలు గొడవ పడతారు. ధర్మమంతా తప్పిపోతుంది. డబ్బు, కామం అంటూ దాని వెంట పడతారు. సమాజం నాశనమవుతుంది. ఇలా జరగాలనే కలి నీతో ఇలా చేయించాడు. ఎంత పొరపాటు చేశావు? పరీక్షిత్కి శాపం గురించి తెలిసి గంగానది ఒడ్డుకు వెళ్ళి అక్కడ కూర్చొని గంగమ్మతో అన్నాడు, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అమ్మా అంటే నువ్వు నీ పాపాలు తీసేస్తా అని అనుగ్రహిస్తావట. అమ్మా, నాకు ఒక్కసారి దర్శనం ఇవ్వమ్మా. నీ తరంగములతో వచ్చి నీలో నన్ను కలిపేసుకో తల్లి అన్నాడు. అక్కడికి గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, విశ్వామిత్ర మహర్షి, నారదులు ఇంకా ఎందరో ఋషులు వచ్చారు. పరీక్షిత్ వారందరికీ నమస్కరించారు. మహర్షులు అన్నారు, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మని సేవించిన వంశం నుంచి వచ్చావు. ఎంతో గొప్పగా ధర్మంగా పరిపాలన చేశావు. నీ కీర్తి అన్ని లోకములలో చెప్పబడినది. నీ శరీరం వదిలేసే వరకు మేము నీ దగ్గరే ఉంటాము. పరీక్షిత్ అన్నారు, మహానుభావులారా, శరీరం వదిలేసే ముందు ఆత్మ తెలుసుకోవలసిన విషయమేమిటో నాకు తెలియజేయండి. ఆ సమయంలో అక్కడికి 16 సంవత్సరాల వయసు ఉన్న శుకబ్రహ్మ వచ్చి అలా నిలబడ్డారు. పాలు పితికే అంత సమయమే ఉండే బ్రహ్మజ్ఞాని తనంత తానుగా వచ్చాడు. ఆయన చుట్టూ పిల్లలు తిరుగుతున్నారు. చూడడానికి ఎంతో తేజస్సుతో ముగ్ధ మనోహరంగా ఉన్నారు. శుకబ్రహ్మని చూసిన పరీక్షిత్, మా వంశం శ్రీకృష్ణ పరమాత్మని సేవించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువుని పంపారు శ్రీకృష్ణ పరమాత్మ అని ఆనందంతో శుకుడి పాదాలు పట్టుకున్నాడు. శుకుడు ఏమిటి నీ బాధ అని అడిగారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.